హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కొండా సురేఖ గారు నాగార్జున గారి పైన, కేటీఆర్ గారి పైన, సమంత గారి పైన చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదంగా మారాయో మనందరికీ తెలిసింది. సో కేటీఆర్ గారు అప్పుడే లీగల్ నోటీస్ అయితే పంపించేశారు, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని చెప్పేసి. నాగార్జున గారు మాత్రం పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఒకటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే 100 కోట్ల డిఫమేషన్ కూడా కట్టాలి అని చెప్పేసి వేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది ఈ ఇష్యూలో? మరి కొండా సురేఖ గారిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఈ పరువు నష్టం దావా కేసులో ఉంటుందా లేదా? సో ఇప్పుడు ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఫాలో అవుతున్నారు కదా మన కొండా సురేఖ గారి వ్యాఖ్యలు ఎంత దుమారం రేపో మనందరికి తెలిసింది. ఇప్పుడు నాగార్జున గారు అయితే కంప్లైంట్ చేస్తారు. పరువు నష్టం దావా విధానంలో 2 పద్ధతులను ఆయన పెట్టారు. అంటే ఒకసారి జైలు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఒకటి, ఇంకోటి 100 కోట్ల డిఫమేషన్ కట్టాలి అని చెప్పేసి కూడా పెట్టబోతున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు మేడం ఇష్యూలో? ఏం జరగాలి అంటే వాళ్ళకి అక్కడ ఎంత నష్టం జరిగింది అనే అంశము కోర్టు వారు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఎవరైనా డిఫమేషన్ వేశారు అంటే వాళ్ళ వాల్యూ ఏంటి అనేది కోర్టు చూస్తుంది. అంతేకాని మనం ఎంత కోర్టు చేసామో అంత ఇవ్వాలి అని ఏం లేదు. కాకపోతే ఎవరి హక్కులని కాలు రాసే హక్కు ఎవరికి లేదు. ఎవరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు రాజకీయ నాయకులే కానివ్వండి, పొలిటీషియన్ ఏంటి సినీ ఫీల్డ్ మీడియా వాళ్ళు అవనండి, ఎవరికైనా లేదు అది. సో ఆవిడ అనడం మాత్రం తప్పే. దానికి వాళ్ళు డిఫమేషన్ కేసు వేయచ్చు, ఫైల్ చేయొచ్చు. కోర్టు నిర్ణయిస్తుంది ఏం చేయాలి అని. సో అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మేడం ఇటువంటి సిచ్యువేషన్స్ లో? అంటే పరువు నష్ట దావా కేసు వేశారు కదా, దీంట్లో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన పెట్టారు. ఆ వే కనిపిస్తుంది అంటారా? అరెస్ట్లు అని అంతలాగా ఉండదమ్మా. డిఫమేషన్ ఏంటంటే నా పరువు తీశారు కాబట్టి నా కొన్ని బిజినెస్లు లేదా కొన్ని వాళ్ళ రావాల్సిన ఫిలిమ్స్, డైరెక్షన్స్ ఏవో ఉంటాయి కదా, వాళ్ళ ఫీల్డ్కి దెబ్బ తగిలింది. అది ఆ దెబ్బ నేను పూడ్చేంత టైం ఉండదు కదా, ఇప్పుడు మళ్ళీ ఆ టైం రాదు కదా. సో దానికి నష్టపరిహారం ఉంటుంది తప్ప కేసులు పెడితే ఏమొస్తుందమ్మా? కేసులు పెడితే ఏముండదు, కేసులు పెట్టేస్తే ఏముండదు. కేసు పెట్టారు, దీంట్లో అరెస్ట్ ఏముండదు. అంటే ఒక మహిళా మంత్రిగా మీరు ఇంకో మహిళ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి మీరు ఏ విధంగా చూస్తారు? అది మాత్రం తప్పే. ఆవిడ ఏ సిచ్యువేషన్ లో అన్నారో మనకి తెలియదు. ఈ కొండా సురేఖ గారిని కూడా వీళ్ళు ట్రోల్ చేశారు అని అని ఒక దాంట్లో విన్నాను నేను. మరి వాళ్ళకి ఏం రైవల్టీస్ ఉన్నాయో మనకి తెలియదు. సో దాంట్లో వాళ్ళు ఏమైనా అనుకున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకి అలాంటివి ఉన్నా కూడా ఈవిడ బహిర్గతంగా వ్యాఖ్యలు చేయకూడదు. దట్టు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఈ ఇంపాక్ట్ ఆవిడ మీద కూడా ఉంటుంది. వాళ్ళ హైకమాండ్స్ కూడా వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తాయి. వాళ్ళ పార్టీ తరఫున కూడా వాళ్ళకి వార్నింగ్స్ వెళ్తాయి. అలా వేరే వాళ్ళని కించపరిచే దుర్భాషలాడే హక్కు ఎవరికి లేదు. సో ఆ స్టేట్మెంట్ మనం చూసాక నాగార్జున గారు కేసేశారు కాబట్టి దీనిపైన కోర్టు అంటే పరువు నష్టం కింద ఇంత డబ్బులు కట్టాలి అని చెప్పేసి విధించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి. అంటే ఆవిడ అన్నట్టు ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా అవన్నీ చూస్తారు కోర్టు. క్లియర్ గా ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయా, అవన్నీ చూస్తారు. ఏ సందర్భంలో ఆవిడ అంది, సిచ్యువేషన్ దానికి దీనికి మ్యాచ్ అవుతోందా లేదా, లేదు అంటే ఈ వీడియోస్ క్లిప్పింగ్సే కాకుండా ఏంటి అనేది అవన్నీ చూస్తుంది కోర్టు. ఆ ఎంక్వైరీలు అవన్నీ చేసిన తర్వాత ఏ పరిస్థితుల్లో అంది, ఎందుకన్నది, వీళ్ళకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా, ఈవిడని ఏమైనా ఇలాంటి భాషలు మాట్లాడారా, ఇవి కూడా ఆవిడ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా, అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు నిర్ధారణకు వస్తారు. కోర్టు దేనికి నిర్ధారిస్తుందో దానికి ఎవరైనా సరే తల వంచవలసింది. మేడం, ఈ కంప్లైంట్ తర్వాత నమోదైన తర్వాత మళ్ళీ ఇంకోసారి కొండా సురేఖ గారు మాట్లాడారు. అప్పుడు కూడా వెనక్కి తన మాటలను తీసుకోవట్లేదు. అంటే సమంత గారి విషయంలో నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అప్పుడు చెప్పారు, కానీ కేటీఆర్ గారి విషయంలో నేను మాటలను వెనక్కి తీసుకోను, సమంత నాగచైతన్య గారి విడాకులు కేటీఆర్ గారు వల్లే అయ్యాయి, ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు చెప్పలేదు? సమంత గారు చెప్పారా, నాగచైతన్య గారు చెప్పారా, వీళ్ళు ఎవరు కూడా బయట పెట్టలేదు, అందుకే కదా ఆ రీజన్ ఉండబట్టే కదా అని చెప్తుంది. అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు వీళ్ళు ఎందుకు బయట పెట్టాలి? అది సో వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడే హక్కు ఆవిడకి లేదు. అదే చెప్తున్నాను కదా నేను, అది ఎందుకు అంటున్నారు ఆవిడకైనా దీని నిజాలు ఏమైనా తెలుసా? అంతే కదా, దీని ఎవిడెన్సెస్ ఆవిడ దగ్గర ఏమైనా ఉన్నాయా? అది కనుక ఆవిడ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇవన్నీ అడుగుతారు కోర్టు వాళ్ళు. అయినా కూడా పబ్లిక్ గా ఎవరి పర్సనల్ విషయాలని పబ్లిక్ చేయవలసిన స్వేచ్ఛ ఎవరికి లేదు.
మేడం ఇప్పటి వరకు అయితే పార్టీ నుంచి ఎటువంటి యాక్షన్ ఆమె పైన తీసుకోలేదు. సో తీసుకునేటట్టుగా కూడా కనబడట్లేదు. సో దీన్ని అలాగ ఉండదమ్మా. హ్మ్. పార్టీలో మేము యాక్షన్ తీసుకుంటున్నామని పార్టీ చెప్పవలసిన అవసరం లేదు కదా. హ్మ్. వాళ్ళకి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. హ్మ్. వాళ్ళు తీసుకున్నారో లేదో మనకి తెలియదు, కానీ ఉంటుంది కంపల్సరీ. వెయిట్ అయితే ఉంటుంది, హ్మ్. ఉండదు అని అనడానికి లేదు. ఆవిడకి కొన్ని ఉంటాయి రూల్స్. ఆవిడ ఎందుకు అన్నారో మనకి తెలియదు. హ్మ్. సో ఏ సిచ్యువేషన్ లో ఆవిడకి అనవలసి వచ్చిందో ఆ సిచ్యువేషన్ కూడా మనకు తెలియదు. హ్మ్. అంటే వీళ్ళకి ఏం గొడవలు అయ్యాయో మనకి తెలియదు కదా. ఓకే. సో అవన్నీ బయటకు వస్తాయి. కోర్టుకి వెళ్ళింది అంటే మాత్రం కోర్టులో ఇవన్నీ ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. మేడం కేటీఆర్ గారు కూడా 24 అవర్స్ టైం ఇచ్చారు. లీగల్ నోటీసులు పంపించేసారు. క్షమాపణ చెప్పాలి 24 గంటలు అని చెప్పేసి. మరి ఆమె అయితే వెనక్కి తగ్గలేదు. ఈ లీగల్ నోటీసుల ద్వారా ఏమవుతుంది? లీగల్ నోటీస్ కి రిప్లై ఇవ్వాలి. హ్మ్. క్షమాపణ చెప్పాలి అని అన్నారు అని అంటే ఆవిడ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా, హ్మ్. దాన్ని పట్టుకుని లీగల్ నోటీస్ కి రిప్లై ఇవ్వాలి. హ్మ్. ఇచ్చిన తర్వాత మరి వీళ్ళు కూడా కోర్టులో ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. హ్మ్. సో ఈ విషయంలో నాగార్జున గారు ఒక్కరే కంప్లైంట్ చేశారు. సమంత గారు అయితే జస్ట్ ట్వీట్ చేసి వదిలేసారు కానీ రియాక్ట్ అవ్వలేదు. సో ఆమెకు కూడా కేసు పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మేడం? ఇప్పుడు ఆ అమ్మాయి విడిపోయింది కాబట్టి ఆ అమ్మాయి జీవితం ఆమెది ఇష్టం కాబట్టి హ్మ్. ఆమె పెట్టవచ్చును, హ్మ్. నాగ చైతన్య పెట్టవచ్చును, నాగార్జున పెట్టవచ్చును, కేటీఆర్ కూడా పెట్టవచ్చు. హ్మ్. నలుగురు పెట్టచ్చు కేసు. ఓకే. ఎందుకంటే ఈ నలుగురికి సంబంధించింది. నలుగురు విడివిడిగా ఉన్నారు. హ్మ్. వాళ్ళంతా ఒకటే కాదు. సమంత అండ్ నాగ చైతన్య ఒకే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళిద్దరు కలిపి ఒకటి పెడతారు. నాగార్జున గారిది కూడా హస్తం ఇందులో ఉంది కాబట్టి ఇలాగైంది అని అన్నది కాబట్టి నాగార్జున వేస్తారు. కేటీఆర్ కూడా వేసే అవకాశం ఉంది. ఓకే. మేడం ఈ పరువు నష్టం దావా ఇటువంటి కేసుల్లో అంటే నా మాటల్ని తప్పుగా మాట్లాడిన వెనక్కి తీసుకుంటున్న క్షమాపణలు చెప్పేస్తే వదిలేసే అవకాశం కనిపిస్తుందా? అది అలా కోర్టులోని ఉంటుందమ్మా. కోర్టులోని కేసు ఫైల్ అయిన తర్వాత హ్మ్. నిజానిజాలు చూసిన తర్వాత హ్మ్. ఒకవేళ నాది తప్పు జరిగింది, నేను క్షమాపణ అడుగుతున్నాను అంటే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకోవడాలు అవి ఉంటాయి. హ్మ్. ఉంటాయి. హ్మ్. అలా ఉంటాయి. ఓకే. కానీ కోర్టులో ఫైల్ అవ్విన తర్వాత జడ్జి గారి ముందు ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళు కాంప్రమైజ్ అయితే కనుక కేసు కొట్టేయడం అవుతుంది. మేడం ఇది ఒక పొలిటికల్ గొడవ అని చెప్పుకోవాలి. అంటే కేటీఆర్ గారి పైన తన టార్గెట్ కేటీఆర్ గారు. అతన్ని విమర్శించబోయి ఈ విధంగా నాగార్జున గారి ఫ్యామిలీని అండ్ సమంత గారి ఫ్యామిలీని తీసుకురావడం. ఇది అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒక పొలిటికల్ గొడవలోకి ఒక ఫ్యామిలీని పర్సనల్ విషయాలను తీసుకురావడం అనేది. ఒక పొలిటికల్ గొడవలోని హ్మ్. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీని లాగారు. అవును. కదా? ఇండస్ట్రీని లాగారు, ఇండస్ట్రీ ఫ్యామిలీని లాగారు. అంటే నాగార్జున సమంత అంటే ఇండస్ట్రీ మొత్తం ఊగుతుందా అంటే అవును. అని కాదు. హ్మ్. ఊగుతుంది ఊగదు అని కాదు. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ప్రైవసీ అన్నది లేదు కదా. హ్మ్. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు మన ఎంటర్టైన్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. దట్స్ ఇట్. అంతే. దానికి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. హ్మ్. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. హ్మ్. అంతేకాని వాళ్ళ లైఫ్‌లోకి మనం ఎంటర్ అయ్యి వాళ్ళ లైఫ్‌ని క్వెషన్ చేసే హక్కు మనకి లేదు. హ్మ్. తప్పది. ఓకే. సో మేడం ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు అదే చేసినప్పుడు ఒక పబ్లిక్ అంటే కోర్టులో మన మినిస్టర్ మంత్రిత్వ శాఖ నుంచి తీసేయడం కానీ ఇటువంటి ఏమైనా చర్యలు అది తీసుకుంటారా? వాళ్ళ పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది ఓకే. ఆ నిర్ణయం. హ్మ్. తీసేయొచ్చు, ఉంచొచ్చు మనకి తెలియదు. వెయిట్ అయితే ఉంటుంది. హ్మ్. ఇలాంటివి ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి. గతంలో కూడా చాలా ఇలాంటివి జరిగినప్పుడు ఆ మంత్రిత్వ శాఖల నుంచి బదలాయింపు చేసి హ్మ్. వాళ్ళని వేరే దగ్గర పెట్టి ఇవన్నీ ఉన్నాయి, జరిగాయి. హ్మ్. ఇప్పుడు ఇవిడ మార్చాలి అని మనం అనట్లేదు. కానీ ఆ వేటులు అయితే ఉంటాయి. హ్మ్. మరి వీళ్ళకి ఏమి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో మనకి తెలియదు. ఓకే. సో ఇప్పుడు ఈ కేసులో మనం ఏమైనా ఎటువంటి మూవ్‌మెంట్స్ జరిగే అవకాశం ఉందంటారు? అది మనం చెప్పలేము. కోర్టుకి వెళ్తే కోర్టులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఓకే. వీళ్ళక్కడ ఆమెని క్షమించండి అని అంటే వాళ్ళక్కడ ఒప్పుకొని